అందరికీ నమస్కారము. మీరందరూ సంతోషంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా బావుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మన వీడియోలో మీకు తెలియపరుస్తుంది ఏమిటి అంటే, ఎవరికీ తెలియకుండా పసుపు కొమ్ముతో ఇలా చేస్తే చాలు మీరు కోరుకున్న దానికంటే రెట్టింపు సంపద కలగడమే కాకుండా మీకైతే తిరుగుండదు. మీ ఇంట్లో కనుక వర్షం కురుస్తూనే ఉంటుంది. చాలామంది ఎంత కష్టపడినా, పని చేసినా తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి ఇలాంటి పసుపు కొమ్ముతో మీరైతే ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీ జీవితంలో మార్పైతే ఉంటుంది. ఇప్పటివరకి ఎన్ని పరిహారాలు చేసినా మీకైతే ఫలితం రాకపోతే ఈ ఒక పరిహారం చేసి చూడండి. మీరు ఊహించలేనైన మార్పైతే మీ జీవితంలో కలుగుతుంది. అయితే పరిహార శాస్త్రంలో పసుపు కొమ్ముకు ఎంతో ప్రాధాన్యత కలదనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ పరిహారాన్ని మీకు డబ్బు రావడం కోసం, మీకున్న ప్రతి ఒక్క కోరిక నెరవేరడం కోసము ఈ పరిహారాన్ని ఎలా చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి, ఎవరెవరు చేసుకోవాలి అని ప్రతి ఒక్క విషయాన్ని నేను మీకు క్లుప్తంగా వివరిస్తాను. దానికంటే ముందు మీరు ఎవరైతే నా ఛానల్‌ని మొదటిగా వీక్షించుతున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం ద్వారా ఈ వీడియో అనేది 10 మంది చూడగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ వీడియోకి లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ ఇవ్వగలరు. మీ సమస్యలకు పరిష్కారం అనేది నేను ఈ వీడియో రూపంలో చెబుతాను. కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ రూపంలో తెలియచేయండి. అందుకు గాను వీడియోలు చేస్తాను. అయితే ఈ పరిహారాన్ని ఎలా చేయాలనేది తెలుసుకుందాము ఇప్పుడు. అయితే ఈ పసుపు కొమ్ముతో మీరు ఈ పరిహారం చేయడం వల్ల అందరూ మీ మాట వినడమే కాకుండా మీరు కోరుకున్న వ్యక్తి అయినా, డబ్బు అయినా, వస్తువు అయినా ప్రతి ఒక్కటి కూడా మీ కాళ్ళ దగ్గర పడి ఉండాల్సిందే. ఖచ్చితంగా నమ్మకంతో చేయండి. నమ్మకంతో చేసిన ప్రతి పని కూడా విజయవంతం అవ్వాల్సిందే. ఆ లక్ష్మీదేవి కటాక్షము మీ పైన ఖచ్చితంగా ఉంటుంది. ఈ పరిహారం అనేది మన శాస్త్రంలో మన పసుపుకి ఎంత ప్రాధాన్యత గలదో మీకందరికీ తెలిసిందే. కాబట్టి ఇలాంటి పరిహారము అస్సలు కూడా మిస్ చేసుకోకండి. ఈ వీడియోని చివరి వరకు చూసి మీరు 1కి 2 సార్లు క్లుప్తంగా వివరించుకొని, లేకపోతే ఒక పేపర్ మీదైనా రాసుకొని డబ్బును ఆకర్షించగల ఈ పరిహారాన్ని మీరు చేసుకోండి. అయితే ఈ పరిహారాన్ని పెద్దవారైనా, చిన్నవారైనా ఎవరైనా చేసుకోవచ్చు. చాలా సులభతరమైన పరిహారము. అయితే దీనికి కావలసినది పసుపు కొమ్ము, అలాగే ఆవు గోమూత్రం అన్నమాట. గోమూత్రం కావాలి. ఇది ఏ రోజైనా ఉదయం కానీ, సాయంత్రం కానీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరిహారము చేసుకునే ముందు మీరైతే మీ ఇంట్లో పూజ గదిలో పూజ చేసుకున్న తర్వాత పరిహారం చేయండి. గొప్ప గొప్ప వారందరూ ఈ పరిహారాన్ని చేసుకొని ఇప్పుడు లక్షాధికారులుగా, కోటీశ్వరులుగా అయ్యి ఉన్నారు. కాబట్టి అలాంటి పరిహారాలను నేను మీకు తెలియచేస్తున్నాను. మీరు కూడా ఉన్నత స్థాయిలో ఉండాలనేది నా భావన. మనిషికి ఈ రోజులో డబ్బుకైతే ఎంతో ప్రాముఖ్యత కలదు. మీ అందరికీ తెలిసిందే. కాలం గడవడానికి ఖచ్చితంగా డబ్బు కావాల్సిందే. కాబట్టి అలాంటి పరిహారాలు మాత్రమే చెబుతున్నాను. అయితే ఈ పసుపు కొమ్ముతో మీరు పూజ జరిగిన తర్వాత ఒక రాయి తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి రాయి మీద మీరైతే ఒక గోమూత్రపు చుక్కలనైతే రాయి మీద వేయాల్సి ఉంటుంది. ఇలా వేసిన రాయి మీద, గోమూత్రపు చుక్కల మీద పసుపు కొమ్మునైతే రాయవలసి ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా క్లుప్తంగా వినండి. చివరి వరకు ముఖ్యమైన అంశాలు చెబుతూనే ఉంటాను కాబట్టి ఇలా పసుపు కొమ్మును గోమూత్రంలో రంగరించి మీరు రుద్దుతున్నట్లయితే ఒక లేపనం అనేది వస్తుంది. అలాంటి లేపనం అనేది రోజువారీగా మీరు చేసుకోవచ్చు. లేకపోతే ఎప్పటికీ కూడా కొంత చేసుకొని ఆ రోజుకు లేకపోతే మరుసటి రోజుకు సరిపడేంత చేసుకోవచ్చును. అది గడ్డకట్టినట్లయితే అందులో గోమూత్రాన్ని కలిపి మళ్ళీ బొట్టుగా ధరించవలసి ఉంటుంది. అలాంటి గోమూత్రములో ముంచిన ఈ పసుపు కొమ్మును రుద్దిన తర్వాత వచ్చిన లేపనాన్ని మీరు బొట్టుగా మీరైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ బొట్టుని మీరు ధరించిన తరువాత మీరైతే ఇతరులకు ఆకర్షింపబడతారు. ఇంతవరకు ఎక్కడ యూట్యూబ్‌లో కూడా చెప్పని విలువైన సమాచారం ఇది. ఇది నాకు నేను చెబుతున్నది కాదు. కాశీ విశ్వేశ్వరులు చెప్పిన ఇది పెద్ద రహస్యమండి. కాబట్టి అందరూ చేసుకోండి. అయితే దీనికి అదే ఈ బొట్టు అండి. ఇలా మీరు చేసుకున్న లేపనాన్ని మీరు ఖచ్చితంగా అడ్డబొట్టు మాత్రమే పెట్టవలసి ఉంటుంది. ఎవరైతే బొట్టు పెట్టుకుంటారో పైన ఆడవాళ్ళైతే పైన అడ్డబొట్టు పెట్టుకోండి. మగవారైతే 2 కనుబొమ్మల మధ్య కాస్త కనిపించేటట్టుగా పెట్టుకోండి. కనిపించనట్టుగానే ఈ బొట్టు అయితే ఉంటుందండి. కానీ ఆకర్షణకైతే ఇది గురి చేస్తుంది. మీరు వ్యాపార అభివృద్ధిలో కూడా ఎంతో ముందంజకైతే వస్తారు.
అయితే ఈ బొట్టు ధరించడం వల్ల ఆర్థిక లాభాలు పొందడానికి, లోటు లేకుండా ఉండడానికి, అలాగే ధనప్రాప్తి, లక్ష్మీ కటాక్షము, ఇష్టకార్య సిద్ధి, వ్యవహార జయము, ఉద్యోగ వ్యాపార అభివృద్ధి వంటివి సాధించడానికి మరియు వివాహ సమస్యలు, శత్రు సమస్యలు, నరదిష్టి, దుష్టశక్తి, అప్పుల బారి నుండి బయటపడడానికి ఈ ప్రయోగాన్ని చేస్తూ ఎంతో మంది అయితే సంతోషంగా ఉన్నారు. ఇలా మీరు ఈ బొట్టును ధరించినట్లయితే మీరు 5 రోజుల్లోనే మీ జీవితంలో మార్పునైతే చూస్తూ ఉంటారు. ఈ బొట్టును చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ధరించవలెను. కానీ సాయంత్రం పూట గనక మీరు ఈ బొట్టును ధరించినట్లయితే కాళ్ళు, చేతులు, మొహము కడుక్కొని ఈ బొట్టును ధరించవలసి ఉంటుంది. ఎవరికీ కూడా ఈ రహస్యాన్ని చెప్పకుండా మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం ఈ బొట్టు ధరిస్తే మీకు ఊహించలేనంత మార్పులు వస్తాయని మీరు అనుకోవచ్చు. కానీ ఖచ్చితంగా వస్తాయండి. ఎందుకంటే ఈ పసుపులో అయినా, గోమూత్రంలో అయినా, గోమూత్రం అయితే మీ అందరికీ తెలిసిందే గోవు నుండి వెలువడుతుంది కాబట్టి గోవులో ప్రతి ఒక్క దేవుడు కూడా కొలువై ఉంటారు కాబట్టి ఆ ప్రతి ఒక్క దేవుడి మహిమ అనేది మన మీద ఉంటుంది. తంత్రశాస్త్రంలో చెప్పినవన్నీ కూడా జరిగి తీరుతాయి. పసుపును అందానికి, ఆరోగ్యానికి, వైద్య శాస్త్రంలో ప్రతి ఒక్కదానికి కూడా మనము వినియోగిస్తున్నాము. అలాంటి పసుపుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి పసుపుతో గోమూత్రము ధరించడం వలన మీకైతే ఆరోగ్యము కూడా, అందము కూడా ప్రతి ఒక్కటి కూడా మిమ్మల్ని ఇరుముడింపచేస్తాయి. ఇక్కడ మీరు ఈ బొట్టును ధరించినప్పుడు, చేసేటప్పుడు కూడా ఓం గంగణపతయే అనే ఒక నామాన్ని అయితే జపించవలసి ఉంటుంది. ఇలా మీరు ప్రతిరోజు కూడా ఓం గంగణపతయే అనే ఒక నామాన్ని మీరు జపించడం వల్ల మీకు ఎటువంటి పని అయినా కూడా మొదలుపెట్టిన తర్వాత ఖచ్చితంగా అందులో అయితే విజయం అయితే మీ సొంతం అవుతుంది. ఇంకొక చిన్న పరిహారం ఏమిటి అంటే ఎప్పుడైతే మీరు ఈ లేపనాన్ని తయారు చేసుకున్నారో ఆ లేపనాన్ని నుదుటిన బొట్టునని కాకుండా మీ ప్రధాన ద్వారానికి మీరు ఈ లేపనంతో స్వస్తిక్ గుర్తును మీ డోర్‌కి వేసినట్లయితే మీకు మీ ఇంట్లోకి ఎలాంటి చెడు దిష్టి కూడా లోపలికి రాకుండా ఉంటుంది. ఎందుకంటే నరదిష్టి అనేది నాపరాయిని కూడా ఛిద్దింపచేస్తుంది కాబట్టి. నరదిష్టి వల్లనే భార్యాభర్తలకు అన్ని సమస్యలండి. ప్రతి ఒక్కటి కూడా ఎందుకు కోపం వస్తుందో తెలియదు, ఎందుకు గొడవ అవుతుందో తెలియదు. కాబట్టి అలాంటి సమస్యలు ఉంటే మాత్రము మీరు కనుక ఈ లేపనాన్ని మీ ప్రధాన ద్వారానికి రాయండి, స్వస్తిక్ గుర్తు వేయండి. ఈ లేపనానికి ఎంతో అతిశక్తివంతమైన మహిమ ఉందండి. ఖచ్చితంగా మీరు చేసుకొని 5 రోజులనే మార్పు చూస్తుంటారు కాబట్టి మీరు చేసిన తర్వాత ఆ ఫలితాన్ని మీరెవరైతే పొందారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఎందుకంటే 10 మందికి ఉపయోగపడే పరిహారం కాబట్టి నలుగురు కూడా చేసుకుంటారు. ఈ రోజులలో చాలామంది కొన్ని నమ్మడం లేదు. ఖచ్చితంగా కొన్ని నమ్మాలండి. మన పెద్దవారు చెప్పిన మంచి ప్రవర్తన అయిన ప్రతీదీ కూడా మనం అనుసరిస్తూనే వస్తున్నాము. అలానే తాంత్రిక పరిహారాలు కూడా కొన్ని మంచి చేసేవి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా చేసుకోండి. నా ఛానల్‌ని ఇలాగే ఫాలో అవుతూ పరిహారాలను కూడా చేసుకుంటూ మీరందరూ ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తూ మీ అందరికీ మంచి జరగాలనే ఒక భావనతో ఈ వీడియోని అయితే ముగిస్తున్నాను. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జన సుఖినో భవంతు.